ఇతను భలే ఉంటాయి ఇవన్నీ సరదాగా. ఒకతను నాకు ఆకుకూరలలో తేడా తెలియదు. ఆ విషయం అమ్మేవాడికి తెలియకూడదని గంభీరంగా మొహం పెట్టి అడుగుతా ఏమని, చుక్కకూర ఉందటోయ్ అంటూ అటు ఇటు చూస్తూ. అలా అడగగానే మీ ముందే ఉంది కదండి, మీకు కావలసినవన్నీ తీసుకోండి అంటాడు. ఇది చుక్కకూర ఎలా ఉంటుందో వీడికి తెలియదు. వీడికి తెలియదనే విషయం వాడికి తెలిస్తే చిన్న చూపు అని చెప్పి అటు ఇటు చూసుకుంటూ అడుగుతాడు అనమాట. మీ ముందే ఉంది కదండి అంటాడు అతను. అన్నీ ముందే ఉంటాయి కానీ క్యారం బోర్డు కట్టు ఇటు ఉన్నట్టు అమ్మే అతను ఆ చివర, నేను ఈ చివర. తీసివ్వడానికి అతను యువతలకు రాడు. నేనేమో ఆ ఆకుకూరల గుట్టలో చుక్కకూర కనిపెట్టని అసమర్థుడిని. పోనీ ధైర్యం చేసి ఏదో ఒకటి తీయగానే, మీరు చుక్కకూర అడిగారుగా తోటకూర తీస్తారే అంటాడు అతను. అబే తాజాగా అనిపిస్తేను చూస్తున్నా అని తడబడి తప్పించుకుంటా. సర్లే, ఈసారికి ఇది తోటకూర అని తెలిసిందిగా, తీసుకెళ్తే సరి, వచ్చేసారి చుక్కకూర సంగతి చూద్దామని ఇంటికి వెళ్తే, అదేమిటండి చుక్కకూర తెమ్మంటే తోటకూర తెచ్చారని అడుగుతుంది ఇల్లాలు. తినాలనిపించి తెచ్చాలే అని నా సమర్థింపు. అలాగే ఏ కూరని ఎలా ఎన్నిక చేయాలో అన్న అంశంలో కూడా నేను అంతంత మాత్రమే. ఉదాహరణకు బెండకాయల చివరి విరవాలిట, దానికి వాడు ఒప్పుకోడు. సొరకాయ గుచ్చాలిట, లేతదనం తెలియడం కోసం. నాకు గోళ్ళు ఎప్పుడూ ఉండవు. ఒక రవ్వ పెరగగానే తీసేస్తుంటా. దొండ తెస్తే సగం పండిపోయి ఉంటాయి అంటారు. దోస తెస్తే అబ్బా సగం చేదులే అని తిట్లు. ములక్కాడలు ముదుర్లని, మామిడికాయలు పుల్లగా లేవని విమర్శలకు గురవుతుంటా. థర్మామీటర్ అదొక పితలాటకం. ఎలా చూడాలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ పాదరసం ఎక్కడుంటుందో నా ఈ సుదీర్ఘ జీవిత ప్రస్థానాలు ఇప్పటికీ తెలియదు. పైగా అందరూ నన్నే చూడమంటారు. నా బుర్ర పాదరసంలో పనిచేస్తుందని వాళ్ళ అభిప్రాయం కాబోలు. హోటల్స్, హాస్పిటల్స్ ఇలా చాలా చోట్ల డోర్స్ మీద పుష్, పుల్ ఈ రెండు రాస్తారు కదా. ఇక్కడే నేను కన్ఫ్యూజ్ అవుతా. అందరికీ ఉన్న ప్రాబ్లమే ఇది. ఖచ్చితంగా పుల్ అన్న చోట తోస్తా, పుష్ ఉన్నది లాగుతా. సరిగ్గా అప్పుడే ఎవరో రావడం, ఆ డోర్ తగలడం, వాళ్ళ చూపులతోనే నన్ను అసహించుకోవడం సర్వసాధారణం. నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్, కానీ కొన్ని లెక్కలైతే బొత్తిగా సున్నా. నాలాంటి వాడి వీడును. మీ టీవీ ఎన్ని అంగుళాలు అంటాడు ఒకడు. ఫ్రిడ్జి ఎన్ని లీటర్లని అడుగుతాడు మరొకడు. ఎన్నో తెలిసి ఏడిస్తేగా. కాస్త టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న మా కృష్ణారావు లాంటి వాళ్ళని తీసుకెళ్ళి కొనుక్కున్నవన్నీ వాడుకోవడం తప్ప వివరాలు ఏమీ నా బుర్రకెక్కవు. ఇక సిలిండర్లో గ్యాస్ అయిందంటే భయం. కొత్త సిలిండర్ సీల్ తీసే టెక్నిక్ ఏదో ఉంటుందట. మా ఆవిడికి ఏది రాకపోయినా ఇది మాత్రం మహాబాగా వచ్చు. టక్కున తీసేస్తుంది. నాకు ఆ కిటుకు చెప్పనే లేదు. పైగా బలవంతంగా తీస్తుంటే పేలిపోతుందేమో భయం. చెమటలు. నా దృష్టిలో సిలిండర్ నాకో గుదిబండ. అలాగే సామెతల్లో నా మటుకు నాకు కొన్ని మహా తికమక్గా ఉంటాయి. ఉదాహరణకి, అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరమా, లేక ఆదినిష్ఠూరం కంటే అంత్యనిష్ఠూరమా ఏది మేలు? అలాగే కొండనాలికి మందేస్తే ఉన్న నాలుగు పోయిందా, ఉన్న నాలుగు వేస్తే కొండ నాలుగు పోయిందా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములా లేక రివర్సా? ఇలా సామెతల విషయంలో కూడా ముందు వెనకలవుతూ తప్పు చెప్పి అభాసు పాలయ్యా. ఇవి అందరికీ ఉన్న అనుభవాలే. మరి పెట్టాడు. కొత్తగా ఈ మధ్య కట్టిన బాత్రూముల్లో స్టీల్ పంపులు ఉంటాయి రై. ఇది నాకు కూడా అనుభవమే. కొత్తగా ఈ మధ్య కట్టిన బాత్రూముల్లో స్టీల్ పంపులు ఉంటాయి. అవి ఏదో ఒకవైపు తిప్పాలి. వేడి చన్నీళ్లకు నేను ఎప్పుడు అటో ఇటో తిప్పగానే పైన ఉన్న షవర్లో నుంచి గబుక్కుని వచ్చి బట్టలు తడిసిపోతాయి. ఇది నాకు చాలాసార్లు అనుభవం. తడిసిన బట్టలతో బయటికి వచ్చి నన్ను చూసి మా 8 ఏళ్ల మనవడు అదే పనిగా నవ్వుతాడు. ఒక్కోసారి సడన్గా వేడి నీళ్లు పడి ఒళ్ళు మండిన సందర్భాలు లేకపోలేదు. వెధవ టెక్నాలజీ. ఇక ఈ ప్రపంచంలో ఆద్యంతాలు కనిపెట్టలేనిది ఒకటి ఉంది. అదే సెల్లో టేపు. మొదలెక్కడుందో చివరెక్కడుందో తెలియదు. కష్టపడి మొదలనుకుని పట్టుకుని కట్ చేసి అతికించి చూద్దును కదా, తర్వాత భాగం అప్పటికి అతుక్కుపోయి మళ్ళీ మొదలు కనపడదు. మళ్ళీ కుస్తీ. ఇది నాకు అనుభవమే. చెప్పాలే కానీ ఇలా ఇంకా ఎన్నెన్నో. నేనొక్కడినే రైతు బజారుకి వెళితే ఆవిడ తీసుకురావద్దన్న కూరలు, పండ్లు తెచ్చేస్తా. తెమ్మని చెప్పినా మర్చిపోతా. ఇలా కాదని లిస్టు రాసిస్తుంది. అది భద్రంగా జేబులోనే ఉంటుంది. అది ఉందనే విషయం గుర్తు ఉండదు. ఇప్పుడు కరోనా వచ్చాక నా పరిస్థితి అదే. స్కూటర్ మీద వెళ్ళి ఎన్నిసార్లు హెల్మెట్ మర్చిపోయానో. ఇలా రాసుకుంటూ పోతే మరీ నా అప్రయోజకత్వాన్ని బహిరంగం చేసుకోవడమే అవుతుందేమో. అయినా పైకి గొప్పగా
70+ నాట్ అవుట్ అని చెప్పుకుంటామే కానీ మన బాధలు ఎన్నో. ఎంత బాగుందిరా ఇది. ఇది ప్రతి ఒక్కరికి జీవితంలో జరిగేటటువంటి అనుభవాలు, సత్యాలు. భలే పెడుతున్నారు వంశీ ఇట్లాంటివన్నీ. సరదాగా ఉంటాయి, వినటానికి బాగుంటుంది, దానిలో ఎంత సత్యం ఉందో కూడా బోధపడుతుంది మనకి. ఇందాక నువ్వు అన్నావు చూడ బాత్, ఇవన్నీ ఇప్పుడు సెల్లో టేప్, ఇవన్నీ మన జీవితంలో మనందరికీ జరిగేవే. అదంతా బాగా క్రమంగా రాసుకొచ్చాడంటే ఇలాంటి పాత్రలు సమాజంలో చాలా ఉన్నాయి కదా. మనమే కాదు, ఓహో చాలా మందికి ఈ అనుభవం అవుతుందన్నమాట.